నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. మనసులో జ్వాలలతో ముందడుగు వేస్తే లోకమే నీదవుతుంది. కలలు కేవలం ఆలోచనలు కాదు, నీ ప్రయాణానికి వెలుగులిచ్చే దీపాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 31 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్య అస్తమయం సాయంత్రం 5:48 చంద్రోదయం మధ్యాహ్నం 2:39 చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4:21 తిథి ద్వాదశి రాత్రి 1:46 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం కృతిక రాత్రి 1:27 వరకు, తదుపరి రోహిణి. కరణము విష్టి ఉదయం 5 గంటల వరకు, తదుపరి భవ. మధ్యాహ్నం 3:24 వరకు, తదుపరి భలవ. రాత్రి 1:46 వరకు, తదుపరి కౌలవ. యోగము సాధ్యము రాత్రి 9:04 వరకు, తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:41 వరకు. యమగండం ఉదయం 8:12 నుండి 9:34 వరకు. గుళిక కాలం ఉదయం 10:56 నుండి 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:41 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:44 నుండి 4:10 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు రాత్రి 11:19 నుండి 12:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 31 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 1:46 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఈరోజు ఉండే కృతికా నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కృతికా నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం బుధవారం ఉదయం 7:11 నుండి రాత్రి 1:30 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:23 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 9:23 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. ఉదయం 9:23 నుండి మరుసటి రోజు ఉదయం 6:50 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుసు, మీనం.
బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. లక్ష్మీ పంచాంగం ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొక కొత్త వాయిస్ ఆఫ్ సాయిలక్ష్మి అనే పేరుతో మీ ముందుకి అన్ని రకాల భక్తి కథలు, పౌరాణిక కథలు, ఉపనిషత్తు, రామాయణం, భాగవతం, నైతిక మరియు ప్రేరణ కథలు మరియు అమ్మవారి కథలు, మరింత సమాచారంతో మీ ముందుకి వస్తున్నాను. ఎప్పటిలాగే మీ ప్రోత్సాహం, ఆదరణ నాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ని కామెంట్లో పిన్ చేస్తాను. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతుంది. ఈరోజు ప్రశ్న: భీముడికి హనుమంతుడు ఏ వనంలో దర్శనమిచ్చారు? కదలివనం, బదరికవనం, అశోకవనం, తులసివనం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రుణబాధలు తొలగుతాయి. వృషభ రాశి: ఎప్పుడూ ఊహించని ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి: ఆకస్మిక ధనలాభం కలిగి ఆర్థికంగా మరింత మెరుగ్గా ఉంటుంది. కర్కాటక రాశి: ఎంతో కాలంగా రావలసిన సొమ్ము అంది రుణబాధల నుంచి ఊరట లభిస్తుంది. సింహరాశి: ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వచ్చి ఫలిస్తుంది. కన్య రాశి: బంధువుల మనస్తత్వాన్ని అనుసరించి వ్యవహరిస్తారు. తులారాశి: పొదుపు ద్వారా సమకూరిన డబ్బుతో ఒక అవసరం తీరుతుంది. వృశ్చిక రాశి: గతం నుండి కొనసాగుతున్న పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ధనుస్సు రాశి: కుటుంబ సభ్యులు మీపై మరింత ప్రేమను చూపుతారు. మకర రాశి: మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుంభరాశి: రావలసిన సొమ్ము ఆలస్యంగా అందిన అవసరాలు తీరి రుణాలు తీరే సూచనలు. మీనరాశి: సోదరులు సోదరీలతో వివాదాలు సర్దుకుంటాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.